హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకరోజు బృహదస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు గావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకుని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్వుడు, ధర్మరాజా, నీవు కష్టాలు పడుతున్న అడవిలో ఉన్న నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీ వలె జోదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యానికి వెళ్ళాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు. బృహదస్థుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడు కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జోదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారుడు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా అంశల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ అంశలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు. మిగిలిన అంశలు తోటి అంశలను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని అంశ మానవ భాషలో ఇలా అన్నది: ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ అంశ పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ అంశ విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న అంశను చూసి దమయంతి ముచ్చటపడింది. చలికత్తెల సహాయంతో దమయంతి ఆ అంశను పట్టుకుంది. ఆ అంశ దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. ఓ అంశ, నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అన్నది. ఆ అంశ అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నల దమయంతులు ప్రణయ విషయం దమయంతి చలికత్తెల ద్వారా తెలుసుకున్న విదర్భ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలులతో, నిషీధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చెయ్యాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడెను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మలను వరించేలా చెయ్యాలి అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం. నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు.
ఆ మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి అంశ చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు. దమయంతి ఆమె చెలికత్తులు నలుడిని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవ్వరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవ కాంతను, నమస్కరించవలసిన దేవతలను వరించడం న్యాయమా? నాడు అంశ చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇంటికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేదంటే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేనివారు. వారిని కాదని జనన మరణాలకు ఆధీనమైన నన్ను కోరడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలమహారాజులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతలలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజ రూపాలలో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజ రూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నల దమయంతులకు వైభవంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. తెలుసుకున్నారు కదండి మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసము 1 గురించి. మరలా అరణ్య పర్వం ద్వితీయ శ్వాసం 2తో వస్తాను. ధన్యవాదాలు.